ఎటు కనుక షిన్మోలే కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లనబ్బా? మేకప్ తీసేస్తే ఆలుసుతో మన లెక్కనే కదా. అనరాని మాట అంటే ఎవ్వరికైనా బాధ అనిపిస్తుంది కదా. పబ్లిక్ లా పతారున్నోళ్ళు, నలుగురు ఇట్లా తిరిగేటోళ్ళు, నలుగురు నాలుగు తీర్ల మాట్లాడితే నాదాని అనిపిస్తుందాయే. అవును, గాకేసి ముచ్చటే. మొన్నటిదాకా మైకుల ముంగట మాట్లాడి ట్విట్టర్ల రాస్తే ఇవాళ కోర్టు దాకా పోయింది. అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య ఇంచోళ్ళంతా నాంపల్లి కోర్టుకొచ్చిర్రు మంత్రి కొండా సురేఖ మీద వేసిన కేసు గురించి. నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని, మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ మాకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చినాయి, మస్తు సేవా కార్యాలు చేసినాము. మేమేందో దేశమంతెరక అసొంటిది అలా రాజకీయాల కోసం మా కుటుంబం మీద బట్టగాల్చి మీదేసిందని జడ్జి సార్ ముంగడ స్టేట్మెంట్ ఇచ్చిండు నాగార్జున సారు. ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టవలసిందేనని కోరిండట. అట్లనే ఒక సాక్షి స్టేట్మెంట్ కూడా తీసుకున్నది కోర్టు. మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి? కొండా సురేఖ కూడా ఒక ఇది పంపిస్తారు. మీ అభ్యంతరం ఏమిటి? కేటీఆర్ జేవట్కే సమంత, నాగ చైతన్య ఇరుపు కాగితం తీసుకున్నారని మంత్రి గారు అనే వరకు రచ్చ రచ్చ అయ్యింది ముచ్చట. సినిమాలంతా ఒకటై ఖండాలుగా ఖండించారు. గిదేం తారీఖని మా ఫ్యామిలీ పరువు బాజాట్లేసిందని నాగార్జున సార్ కేసు పెట్టిండు. అట్లనే 100 కోట్లకు పరువు నష్టం దావా కూడా వేసిండు. అయితే సురేఖ మేడం మర్నాడు సారీ చెప్పినా అక్కినేని కుటుంబం అయితే అస్సలు దక్కుతలేదు. ఇక కోర్టుకు ఈ మేడం ఏం చెప్తుందో, జడ్జి సార్ ఏం తీర్పిస్తాడో గానీ నూల్దండం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఒక పోస్ట్ పుణ్యాన గింత కథ నడుస్తుంది.